అందరికీ నమస్తే. ఏపీలో బీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు అయితే ఇవే మనం చూస్తూ ఉన్నాం కదా. ఏపీలో బీపీ గట్టిగా పెరుగుతూ ఉంది. బీపీ దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ అనేది కనిపించట్లేదు. నిజం. ఇప్పుడు నేను మాట్లాడేది వైసీపీకి ఫేవర్గా కాదు, తెలుగుదేశానికి ఫేవర్గా కాదు, లేకపోతే ఎవరికి యాంటీగా కాదు, ఎవరికి ప్లస్ కాదు, మైనస్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి అంచనా వేస్తే అసలు రాష్ట్రం ఎటుపోతుంది, వైసీపీ వాళ్ళు తిట్టారా, తెలుగుదేశం వాళ్ళు కొట్టారా అనే విషయాలు కాదు. అసలు ఇంత జరగాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. రాష్ట్రంలో మేధావులు అందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. అసలు అరెస్టులు చేయటం ఏంది, పోలీసులు దగ్గరుండి కొట్టడం ఏంది, కొట్టించటం ఏంది, అసలు ఇళ్ల మీదకు పోయి దాడులు చేయటం ఏంది. ఇది గతంలో వైసీపీ వాళ్ళకు కూడా తగలాలి. ఇది ఏదో ఇప్పుడు కూటమి వాళ్ళు చేస్తున్నారని కాదు. అసలు వైసీపీ వాళ్ళు అంత దారుణంగా తిట్టాల్సిన అవసరం ఏంది, తిడితే ఈ విధంగా చేస్తారా, ఈ విధంగా చేస్తే రేపు ప్రభుత్వం మారితే వీళ్ళు కూడా ఇదే చేస్తారా, వాళ్ళప్పుడు గాజులు దొడుక్కుని కూర్చుంటారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్న. అందుకే ఏపీలో టెన్షన్ ఎక్కువైపోయింది. రెండు పార్టీలకు కూడా బీపీ పెరిగిపోతా ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కూటమి నేతలని, నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కావచ్చు, జనసేన వాళ్ళని కావచ్చు, ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం లేకపోలేదు. కానీ వాళ్ళు కొంతమందినే టార్గెట్ చేశారు, కొంతమందినే ఇబ్బంది పెట్టారు. కానీ కూటమి వచ్చాక సీరియల్గా వరుస పెట్టారు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. చెవిరెడ్డి ఒక్కడు బయటకు వచ్చాడు, అంబటి రాంబాబుని లోపలేసేశారు. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ జోగి రమేష్ గారు కూడా మొన్నే బయటకు వచ్చాడు. చెవిరెడ్డి గారు నిన్న వచ్చాడు, జోగి రమేష్ గారు అంతకుముందు ఒక వారం నాడు 10 రోజుల నాడు జోగి రమేష్ గారు బయటకు వచ్చారు. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు అనబడేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి మిగతా వాళ్ళని ఎవరినైనా కూడా కూటమి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది, అవసరమైతే కొడుతుంది, ఆస్తుల్ని నష్టపరుస్తుంది కూడా, తగలబెట్టేస్తుంది కూడా. మనం చూసాం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిడితే ఆయన్ని పట్టుకోవాలి, కేసు పెట్టాలి. ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అది బహిరంగంగా వీడియోలు తీశారు, తీసుకెళ్ళేసి కేసేసి అరెస్ట్ చేయొచ్చు. కానీ కుటుంబాల జోలికి రాకూడదు ఎవరైనా కూడా. ఆయన మాట్లాడాడు కదా, కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా కుటుంబం గురించి మాట్లాడితే సరిపోయింది. వీళ్ళు కూడా తిట్టారు, ఆయనే తిట్టాడు. మరి ఇంక మళ్ళీ ఆస్తులు నష్టం ఎందుకు చేయాలి, కారులు ఎందుకు తగలబెట్టాలి, ఎందుకు ధ్వంసం చేయాలి, ఇంటిని ఎందుకు ధ్వంసం చేయాలి, ఇవన్నీ చేయకూడదు కదా. సో అదే నేను అనేది ఏంటంటే, ఇంత జరిగినప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అదే ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరి వైసీపీలో ప్రేక్షక పాత్ర వహించలేదా పోలీసులు? వైసీపీలో కూడా ప్రేక్షక పాత్ర వహించారు. కాకపోతే అప్పుడు ఇంత దాడులు జరగలేదు, ఇంత గొడవలు జరగలేదు, కొంతవరకు జరిగాయి. ఇప్పుడు దాన్ని వీళ్ళు కక్ష పెట్టుకొని తారాస్థాయికి తీసుకెళ్లారు. మరి రేపు గవర్నమెంట్ మారుతుంది కదా, మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు. అప్పుడు కూటమి నేతలు నిలబడతారా? మొన్న ఇటీవల జడ శ్రావణ కుమార్ గారు చెప్పారు, ఎన్నికల నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంటే మీరు ముందుగానే పారిపోండి, లేకపోతే దొరికితే ఇబ్బంది పడతారు. అంటే ఎంత దారుణంగా ఉంటుందో ముందుగానే మిత్రపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ముందుగానే వివరిస్తున్నాయి. అంటే రాబోయేటువంటి విపత్తుని ఎలా ఊహించుకోవాలో ఒక రకంగా కనిపిస్తూ ఉంది. సో అంబటి రాంబాబు గారిని మొన్న గందరగోళం చేశారు, నిన్న జోగి రమేష్ గారిని గందరగోళం చేశారు. వైసీపీ వాళ్ళని కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఎక్కడ వదిలే ప్రసక్తి లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ఎవరు ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చాలామంది జరుగుతాయి ఈ పరిస్థితులు.
దీనికి భయపడే వైసీపీ నాయకులు చాలామంది బయటికి రావట్లేదనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి ఆయన పందాలు ఆయన వెళ్తూ ఉన్నారు. కానీ ఒక పక్క లడ్డు విషయం, మరొక పక్క ఈ కేసుల విషయాలు, దాని మీద ఫ్లెక్సీల వివాదాలు, ఇలా కూటమికి వైసీపీకి రాష్ట్రంలో దారుణాతి దారుణంగా వారు జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఈ విషయంలో నాకు తెలిసైతే పోలీసులు ప్రేక్షక పాత్ర కాదు కానీ సీరియస్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు లోకల్ పోలీస్ అంటే ఏపీ పోలీస్ డిపార్ట్మెంటు గట్టిగా తీసుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజకీయానికి సరెండర్ అయిపోయిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడా కూడా రాజకీయాన్ని ఎదిరించి మాట్లాడే సత్తా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి పై స్థాయి నుంచి ఒత్తిడి కానీ వస్తే దీనికి చెక్ పెట్టే అవకాశం ఉంది. మరి వైసీపీ వాళ్ళు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరి కూటమంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి మాకు ఇలా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి కాపాడతారా లేదనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోకపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మాత్రం వైసీపీ కార్యకర్తల్లో శ్రేణులు అందరిలో కూడా దీనికి మించి మరో కోణంలో ఉంటుంది అనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. కానీ కూటమి 1 by 1 చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కక్ష సాధింపు చర్యలాగానే కనిపిస్తాను. సో మొత్తం మీద ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితులని. నెక్స్ట్ ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి మీద దాడులు జరుగుతాయని వైసీపీ మాత్రం 1, 2, 3, 4 లెక్కేసుకుంటున్నాయి. థ్యాంక్ యూ.